బాబాయ్ లస్సీ పాయింట్. బాబాయ్ లస్సీ పాయింట్. ఓకే, సుమారు ఎన్ని గ్లాసులు వెళ్తాయండి? సమ్మర్లో అయితే 500, 1000. ఈవెన్ మీరు 1000 గ్లాసులు అయినా చేత్తోనే కలిసి. సార్ ఆల్రెడీ మిషన్ కొన్నారు, అంటే ఆ ఫోమ్ ఎలా ఉంది మీకు? ఫోమ్ చూసారు కదా, అది ఫోమ్ చేయడానికే ఇది తీసుకెళ్లేది. ఆ లైన్ లో నుంచుంటారు 10 మంది, ఎప్పుడు జనం వస్తుంటారు. అంటే క్వాలిటీ బాగుందంటే వాళ్ళు ఎవరు డబ్బులు చేయాలి. చిన్న పిల్లలు కూడా తాత దగ్గర లస్సీ తాగాలని అది. అండ్ మీ పేరండి? నెహ్రూ. నెహ్రూ. ఏ ఊరు నుంచి వచ్చారు? పామర్ నుంచి వచ్చారు. యాక్చువల్ సార్ది లస్సీ బిజినెస్ ఉందండి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు సార్? 12 సంవత్సరాలు. 12 years నుంచి చేస్తున్నారు. ఓకే, అంటే మీ ఎక్స్పీరియన్స్ చెప్తారా ఈ లస్సీ బిజినెస్ లో? పాలు మంచిది తెచ్చుకుని తోడు పెట్టుకుని చేసుకుంటేనే కరెక్ట్. అది ఓకే, అది ఒరిజినల్ పాలు కావాలి. తోడు పెట్టే సిస్టమ్ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఓకే, అది అడిగంటకూడదు, మేగడ కట్టకూడదు. ఓకే, అడిగంటినా పనికిరావు, మేగడ కట్టినా పనికిరాదు పాలు. అది ఒరిజినల్ గేదె పాలు తెచ్చుకుని తోడు పెట్టుకుని చేసుకోవాలి. ఓకే, ఇంకా నీళ్ళు ఇంకా కలపని ఒరిజినల్ పాలతోనే పెరుగు చేసుకుంటారు. అంటే మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది లస్సీ బిజినెస్ చేయాలని? ఆటోమేటిక్ వచ్చింది, మనకి తెలియదు. ఓకే, ఆటోమేటిక్ గా అన్ని. జనరల్ గా మనకి ఇక్కడ మన జిల్లాల్లో లస్సీ అనేది అంత ఫేమస్ కాదు కదా. ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి, లస్సీ తాగుతారు. ఇక్కడ తక్కువ. పామర్ లో మాత్రం మీది నెంబర్ 1 షాప్. ఎక్కడి నుంచి వచ్చినా సరే మా కొట్టు ముందు ఆగాలి. పేరు మీ షాప్ పేరు? షాప్ పేరు బాబాయ్ లస్సీ పాయింట్. బాబాయ్ లస్సీ పాయింట్. ఓకే, సుమారు ఎన్ని గ్లాసులు వెళ్తాయండి? సమ్మర్ లో అయితే 500, 1000 గ్లాసుల వరకు వెళ్తాయి. సమ్మర్ అయితే. సమ్మర్ అంటే 3 నెలలు గట్టిగా ఉంది. సమ్మర్ 3 నెలలు చేయగలగాలి మన దగ్గర ఓపిక ఉండి. అదేలేండి, పాలు తెచ్చుకోవడం, తోడు పెట్టుకోవడం ఇవన్నీ ఒకరికి అప్పచెప్తే పనికిరాదు. ఓకే, మనం సొంతంగా చేస్తేనే అది కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మాన్యువల్ గా పెరుగు లస్సీ తయారు చేసిన తర్వాత తీసుకుని మాన్యువల్ కవ్వంతో కలిపేసి ఇస్తున్నాం. అంటే ఒకప్పుడు అంటే బండి మీద ఉండేవాడిని, ఐస్, పంచదార, పెరుగు వేసి చేసేవాడిని. ఓకే, అప్పుడు బండి ఇప్పుడు షాప్ వచ్చినాక ఐస్ తో పని లేదు. ఐస్ ఉండకూడదు కదా, ఐస్ ముక్క వేయకూడదు. ఓకే, అప్పుడు బండి మీద కాబట్టి తప్పలేదు. ఇప్పుడు అంటే గిన్నెలో పోసి పెట్టుకోవడం, రాగానే కస్టమర్ చేసి నిమ్మకాయ పిండి ఇచ్చేసి. ఈవెన్ మీరు 1000 గ్లాసులు అయినా చేత్తోనే కలిపేసేవాడిని. టేస్ట్ బాగుంటుంది. సార్ మీరే చేయండి సార్ లస్సీ. సార్ ఆల్రెడీ మిషన్ కొన్నారు, అంటే ఈజీగా ప్రాసెస్ చేయడానికి. పౌడర్ చేసాము, షుగర్, వాటర్ ఏమైనా వేస్తారా? అక్కర్లేదు. కొద్దిగా ఇక్కడ స్విచ్ ఉంటదండి, పెట్టగానే మీకు స్విచ్ యాక్టివేట్ అవుద్ది. ఇది స్పీడ్ కంట్రోల్, ఎంత కావాలో అంత స్పీడ్ సరిపోవచ్చు. నూరుకి సరిపోద్దండి? ఇంకా కొడదాం? సరిపోతుందండి. కంపెనీ ఫ్లేవర్స్ దొరుకుతాయి, స్ట్రాబెర్రీ, పైనాపిల్, అలా ఫ్లేవర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా షుగర్, యాక్చువల్గా షుగర్ అక్కర్లా, షుగర్ లేకుండా ఫ్లేవరే వేసేసుకోవచ్చు. ఫ్లేవర్ సరిపోయిందా? బాగుందా? మనం అట్లా బాటిల్స్ తీసుకుంటే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్. అంతే. ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పినట్టు మీకు బాటిల్స్ అన్ని రెడీ పెట్టుకున్నాం అనుకోండి, పంచదార పాకం. ఇప్పుడు ఇది అంటే 200 రూపాయలు ఎంతో సార్, 240. మీరు సొంతగా ఈ బాటిల్ తయారు చేసుకున్నారు అనుకోండి, ఇందాక ప్రొసీజర్ చెప్పా కదా, అలా మీరు అన్ని ఫ్లేవర్లు రెడీ చేసుకోవచ్చు. అప్పుడు మీకు 50 రూపాయలు కూడా పడదు. మీకు ఇది ఏంటంటే మిల్క్ షేక్ లాగా ఉంటది. వాళ్ళకి పెరుగు అన్నట్టు కూడా తెలియదు. ఇంకా తెలియదు. ఇప్పుడు మామూలు చేత్తో ఇంత ఒదుగు వస్తుందా మీకు? రాదా? రాదు. ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది సార్. ఇప్పుడు ఫ్లేవర్డ్ లస్సీస్ ఎలా ఉన్నాయి టేస్ట్? పైనాపిల్, స్ట్రాబెర్రీ టేస్ట్ చేశారు కదా, బాగున్నాయండి. అంటే మీ మార్కెట్ లో కూడా వెళ్ళే అవకాశం తక్కువ అండి, ఎందుకంటే మేము నిమ్మకాయ వేస్తాం మెయిన్. ఓకే, ఆ నిమ్మకాయ టేస్ట్ ఏది సాగదు. అంటే పంచదార వేసినా నిమ్మకాయ పిండించుకుంటాం. నిమ్మకాయ కంపల్సరీ లస్సీలో. నిమ్మకాయ పడదు అనుకున్నాడే నిమ్మకాయ వద్దు అంటారు. అంతే. ఎంతకండి అమ్మేది గ్లాస్? మీరు గ్లాసు 20 రూపీస్ కానీ అమ్ముతామండి. 20 రూపీస్, 25, 30, 40. ఓకే, 40 అంటే ఎంత ml? 300 ml వస్తుంది. ఓకే, 20 రూపీస్ అంటే 170 ml చిన్న కప్. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ అయితే మీకు యూజ్ అవుద్దా అండి? బాగుంది. ఆ ఫోమ్ ఎలా ఉంది మీకు? ఫోమ్ చూసారు కదా, ఫోమ్ చేయడానికే ఇది తీసుకెళ్లేది. ఓకే, చేత్తో చేయలాగా తీసుకెళ్తున్నా. మనం ఎంత చేసినా సరే మెయిన్ ఇదే ఆధారం. ఇప్పుడు జనరల్ గా మా కస్టమర్స్ ఎక్కువ మంది సెల్ఫ్ గా జాబ్స్ చేసే వాళ్ళు ఆర్ బిజినెస్ లో లేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఈ కొత్తగా ఫుడ్ బిజినెస్ కి వద్దామని అనుకుంటారు. అంటే ఈ ఫుడ్ బిజినెస్ లో లాభాలు అంటే జనరల్ గా ఎలా ఉంటాయి? అసలు ఫ్రెష్ గా కొత్త యూత్ ఈ ఫుడ్ బిజినెస్ కి రావచ్చా? వచ్చే కస్టమర్ ని బట్టి ఉంటుందండి, మనం చేసే క్వాలిటీని బట్టి మెయిన్. ఓకే, ఇవాళ డబ్బులు ఎవరు చూస్తా, టేస్ట్ బాగుందా లేదా అది మెయిన్.
ఏ ఫుడ్ అయినా సరే ఓకే క్వాలిటీ చూస్తున్నారు ముందు. ఇప్పుడు క్వాలిటీ కరెక్ట్ గా ఇచ్చామంటే అసలు డబ్బులు వాళ్ళు ఎవరు లెక్క చేయలేదు. లెక్క లేదు. అదేలేండి, ఇప్పుడు పామర్ లోనే లస్సీ 40 రూపాయలు అంటే సిటీ రేటుకి తాగుతున్నట్టే. తాగుతున్నట్టే అయినా లైన్ లో నుంచుంటారు 10 మంది ఎప్పుడు జనం వస్తుంటారు. ఆ క్వాలిటీని బట్టి అంటే క్వాలిటీ బాగుందంటే వాళ్ళు ఎవరు డబ్బులు లెక్క చేయండి. ఓకే, చిన్న పిల్లలు కూడా తాత దగ్గర లస్సీ తాగాలని అది వస్తారు. బాబాయ్ లస్సీ, బాబాయ్ లస్సీ అది మీలాంటి వాడు సలహా ఇచ్చారు, బాబాయ్ లస్సీ అని పెట్టుకో. ఓకే ఓకే అందరూ నేను బాబాయ్ అంటారు కదా, నువ్వు బాబాయ్ లస్సీ పెట్టుకో, ఓకే అది బాగుంటుందని చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి మీ సజెషన్కి. నమస్తే.